పూర్వకాలంలో వందల వేల సంవత్సరాలు జీవించారు అంటే శరీరాన్ని అదుపులో పెట్టుకోగలిగారు. ఈనాడు మనం అదుపులో పెట్టుకోలేకపోతున్నాం. ఈ ఏకాదశి యొక్క వ్రతము మహత్యం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది. దీన్ని ఆచరించే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ముందైనటువంటి రోజైనటువంటి దశమి తిథి రోజున భూశయనం అనేటువంటిది చేసుకోవాలనగా నేల మీదే పడుకోవాలి. ఆ రోజున దాంపత్యం కానీ, మాంసాహార భోజనం కానీ, లేదా మామూలుగానైనా భోజనం కానీ, మద్యపానం కానీ, ధూమపానం కానీ ఉండకూడదు, చేయకూడదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. సూర్యోదయం కంటే ముందే, తెల్లవారి ఏకాదశి అవుతుంది కాబట్టి సూర్యోదయం కంటే ముందే మేల్కొని కాలకృత్యాదులన్నీ తీర్చుకొని పుండరీకాక్ష పుండరీకాక్ష అనుకుంటూ నారాయణ నారాయణ అనుకుంటూ స్నానం ఆచరించి రాగానే పూజా మందిరంలో ఆవునేతితో దీపారాధన, తులసి చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి 2 అరటిపండ్లు, ఆవు పాలు లేదా దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం దేవాలయానికి చేరుకొని విష్ణువుని స్మరించుకుంటూ విష్ణు ఆరాధన చేసుకుంటూ విష్ణు దగ్గర కొంత సమయం గడిపి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క నామస్మరణ చేసుకుంటూ నిద్రపోకుండా ఉండాలి. సాయంకాల ప్రదోషకాల సమయానికి ముందే మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని సుమారు 5 గంటకల్లా మళ్ళీ ఇంట్లో దీపారాధన, తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకొని చక్కటి బ్రాహ్మణుని పిలిపించుకొని విష్ణు సహస్రనామ పారాయణము జరిపిన తరువాత సాలగ్రామాన్ని తెప్పించుకొని ఆ సాలగ్రామాన్ని యోగ్యుడైనటువంటి బ్రాహ్మణునికి ఆ రోజున సాలగ్రామ దానము, ఉసిరికా దానము ఇవన్నీ కూడా ఆ రోజున చేసినటువంటి మానవుడికి విష్ణుదేవత అనుగ్రహం పొంది సకల కష్టాలు, సకల పాపాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతాడు. అతని సంకల్పం అచిరకాలంలోనే నెరవేరుతుంది. అంతేకాకుండా ఆ రోజంతా కూడా వీలైతే జాగరణ చేయడం చాలా విశేషం. వీక్షించేటువంటి జై హిందూ ప్రేక్షకులకి గమనిక, కార్తీక మాసం అంటేనే మహాపుణ్యమాసం. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రములో నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.